అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. 'బుడుగు' నెక్స్ట్ పార్ట్ 3 ఐడియాలు. కానీ ఏడ్చే వాళ్ళని ఏడకుండా చేయడం నాకు వచ్చును. ఇప్పుడు ఓ చిన్న పాపాయి ఏడుస్తోంది కదా! ఊరుకోవే నా తల్లి అని వాళ్ళమ్మ, ఊరుకోరా నా తండ్రి అని వాళ్ళ నాన్న చెబుతారు కదా! అది ఊరుకోదు కదా! అప్పుడు నేనే గనక అమ్మా, నాన్న అయితే ఆ పాపాయికి ఇటేపు నోటి, అటువైపు నోటి కూర్చొని గట్టిగా ఏడుస్తాను. దెబ్బకి హడలిపోవాలది. హడలిపోయి నోరు మూసుకుంటుంది అంతే. అప్పుడు కూడా ఏడుస్తుందనుకో అంటే మనం ఆపేశాక. మరి మనం చాలా సేపు అరవలేం కదా! చిన్నపిల్లలకైతే బాగా అలవాటు కాబట్టి వాళ్ళు చాలా సేపు గుక్కపెడతారు. అప్పుడు ఇంకా లాభం లేదు కదా! నాన్న జేబు రుమాలు పెట్టి పాపాయి మూతి కట్టేయాలి. ఇది బాబాయ్ ఐడియా. అసలు నా ఐడియా ఏమిటంటే మరి అది ఎలాగా ఏడుస్తోందిగా అందుకని ఊచిపుచ్చుకొని ఒక్కటి కొట్టేసి పరిగెట్టుకు పారిపోవాలన్నమాట. వాళ్ళ అమ్మా నాన్నను కానీ వాళ్ళ అమ్మా నాన్న అలా ఏ పాపాయిని కొట్టరు కదా! ఎందుకు అంటే వాళ్ళ అమ్మా నాన్న కదా! అందుకని మనం కొట్టాలి మరి. ఇంకో రకం పాపాయిలున్నాయి. అవి పాపం ఏడవ్వు. అస్సలు ఏడవ్వు. మనం దగ్గరికెళ్ళి ఎవ్వరు చూడకుండా గుండు మీద ఓటిచ్చుకున్నామనుకో అప్పుడేమో అవి ఏడిసావులే అని ఎంచక్కా నవ్వేసి మళ్ళీ ఆడుకుంటాయన్నమాట. నేను భలే ఆశ్చర్యపడిపోయేస్తుంటాను. అసలు ఈ పాపాయిలు ఏం మాట్లాడుకుంటాయి అని. వాటికి జాన్ చెక్కటి ఎక్కడం రాదు కదా! సీత జడ కత్తిరించలేదు కదా! మళ్ళీ లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగుడి గుండు మీద సూటిగా రాయి పెట్టి కొట్టలేవు కదా! వంకరగా కూడా కొట్టలేవనుకో. ఆఖరికి ఉత్తుత్తి జటకా కూడా తోడలేవు కదా! మరి ఎలా ఆడుకుంటాయో గానీ అసలు ఆడుకోవాలేమో మరి. ముందస్తుగా ఏడుస్తాయి. మళ్ళీ పాలు తాగుతాయా? మళ్ళీ బావుండదని కొంచెం సేపు ఊరుకుంటాయా? మళ్ళీ ఏడుస్తాయి. అమ్మ వచ్చి ఇలా కొడుతోంది కదా! పడుకుంది పాపాయి కదా అని లేచి వెళ్తుంటే గబుక్కుని మళ్ళీ కయ్యోమంటాయి. అమ్మ హడ్డలిపోయి పరిగెట్టుకొచ్చేస్తుంది. అప్పుడు నవ్వుతాయి మళ్ళీ ఈ పాపాయిలు. మళ్ళీ ఏడుస్తాయి. ఇంతేగా ఆట. నా మొహంలో లేదు ఈ ఆట. ఎందుకంటే నా మొహం బావుందని అమ్మ చెప్తుంది అందుకు. నా మొహం సినిమాలో పాపాయిలా ఉంది అని బామ్మ కూడా చెప్తుంది. బామ్మ నేను రేపు 3 రోజులకో సినిమా చూసాంలే. అందులో కుర్రాడున్నాడు. వాడు కూడా నా మొహంలా లేడనుకో. అయినా బావున్నాడని బామ్మ అంది. అయితే చిన్నపిల్లల సంగతి మనకెందుకులే అంటే మనకి ఒడ్డు అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు అమ్మ చూడు చదువు మనకెందుకులే అంటుంది కదా నన్ను. అంటే చదువు వద్దులే అని దాని అర్థం అన్నమాట. అది సంగతి. ఆడపిల్లలు. ఆడపిల్ల గురించి కొంచెం చెప్పాలి. ఆడపిల్లలంటే బాబాయ్ వాళ్ళు లవ్ లెటర్ ఇస్తానంటారు కదా! వాళ్ళు. జ్ఞానపి సూనాంబ కూడా ఆడపిల్లే. కానీ అది బాగా చిన్నపిల్ల అనుకో. దానికి తెలుగు కూడా బాగా రాదు. నన్ను బుడుగు అని కూడా అనలేదు. బురుగు అని, బులుగు అని అంటుంది. దానికి అసలు మాట్లాడడమే చేత కాదు. మళ్ళీ చిన్నపిల్ల. అయినా లెందు జదలు యేసుకుంటుందనుకో. మనం బోలెడు పెద్దవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళని గురించే మాట్లాడాలి. ఇలా అని బాబాయ్ చెప్పాడు. లవ్ లెటరు పెద్దవాళ్ళకి ఇవ్వాలి అన్నమాట. అంటే ఇప్పుడు బాలరాజు సినిమా, జయసింహ సినిమా ఉన్నాయి కదా! నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇలా నుంచుంటారా చెట్టు దగ్గర. అప్పుడేమో అంజలి ఏవైనా సావిత్రి అయినా వస్తుంది కదా! మరి అది ఈరేవో రేపో ఇలా కళ్ళు అస్సలు మూసుకోకుండా చూస్తుంది కదా! అప్పుడు పాట పాడుతుందా? అప్పుడేమో హీరో కూడా ఇలా నవ్వి ఆగి అని చెయ్యెత్తుతాడా? మరి అది పాట మానదు కదా! కానీ పరిగెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడేమో హీరో ఆగు పరిగెట్టుకు పారిపోకు అని గట్టిగా పాట పాడుతూ పరిగెట్టుతాడు. మీ నాన్నతో చెబుతుందని భయంగా వాడికి ఎందుకు? అప్పుడేమో అది మిల్లి బ్రిడ్జి మీద ఆగి ఇలా కళ్ళు మూసుకోకుండా చూసి నవ్వుతుందా? నువ్వు నేను ఇంకా బోలెడు రౌడీలీల వేస్తాం కదా! అప్పుడు ఇద్దరూ పాడతారు కదా! ఆ పాట పేరు లవ్ సాంగ్ అని బాబాయ్ చెప్పాడు. వాడికి లవ్ సాంగులు చాలా వచ్చును. ఇంట్లో పాడితే బామ్మ కోప్పడేస్తుందనుకో. అందుకని బీచీలో పాడతాడులే. బాబాయికి సినిమాలు, లవ్ సాంగులు, సిగరెట్టులు, ఆడపిల్లలు, బామ్మ ఒత్తుల పెట్టెలో డబ్బులు, బడికి సెలవులు అంటే చాలా ఇష్టం. అందుకనే బాబాయి నేను రోజు సాయంత్రం బీచీ దగ్గరికి వెళ్తాం. అక్కడేగా ఆడబడి ఉంది మరి. అసలు బడి అంటే గుడి అని అర్థం. ఇలా అని నాన్న చెప్పాడు. నాన్నకి బాగా తెలీదనుకో. అసలు బడి అంటే అర్థం లేదు అని బాబాయ్ చెప్పాడు. కానీ గుడి అంటే ఆడబడి అని అర్థం ఉందట. అది సంగతి. అందుకని నేను బాబాయ్ ఇంకో
బోల్డు బోల్డు బాబాయిలు బొమ్మల చొక్కాలు తొడుక్కొని పౌడర్లు అద్దుకొని ఇస్తూ ఈ గుడి దగ్గరికి వస్తారు కదా. గుడి లోపలికి వెళ్ళిందనుకో, అప్పుడు గుడిలో నుంచి 2 జడలు వేసుకున్న సీత వస్తుంది కదా. ఇంకా బోల్డ్ జడలు వేసుకున్న సీతలు వస్తాయనుకో, అప్పుడు బాబాయ్ నవ్వుతాడు. ఒక్కో సీత ఇలా హూ అని కోప్పడేస్తుంది. ఇలాంటి సీతను చూస్తే బాబాయ్కి భయం. భయం అంటే కోపం అని అర్థంగా మరి. అందుకని బాబాయ్ "ఉరేయ్ ఉరేయ్ బుడుగు, మరేమో నువ్వు ఆ సీతని ఏడిపించరా" అంటాడు. నేను సీతని ఏడిపిస్తే దానికి కోపం వస్తుంది కదా. అప్పుడు మనకి కొంచెం డేంజర్ అనుకో, మనని ఎవరు రక్షించరు కదా. 2-3 రోజులకో ఏం జరిగిందో తెలుసా? ఇందిర అనే 2 జడల సీత కథ. ఒక బాబాయి ఇంకో 6 బాబాయిలు నేను కలిసి ఆ ఆడబడికి వెళ్ళామా. అప్పుడు ఇందిర వచ్చింది కదా. 2 జడలు వేసుకుందా మరి. ఇందిర అంటే కాలేజీ అమ్మాయి అని అర్థం. ఈ ఇందిరేమో వాళ్ళకి తెలీదు. మరి ఎలా మాట్లాడడం. ఒక బాబాయ్ ఏమో నన్ను పిలిచి "ఒరేయ్ సత్రకాయి సత్రకాయి, మరేమో నువ్వు ఈల వేసి ఇందిరని పిలువురా" అన్నాడు. "నన్ను కొడుతుంది బాబోయ్" అన్నాను నేను. "అయినా పర్వాలేదులే" అన్నాడు వాడు. పర్వాలేదులే అంటే కొడితే కొట్టని అని అర్థం అన్నమాట. మరి ఇందిర నన్ను గట్టిగా కొట్టింది కదా అందుకని. నేను మెల్లిగా ఈల వేశాను. "అలా కాదు ఘాటుగా వేయాలి" అన్నాడు. వేసి "2 జడల పిల్ల అని పిలవాలి" అన్నాడు వారు. సరే కదా పాపమని నేను అలా పిలిచాను కదా. అప్పుడేమో ఆ ఇందిర గటుక్కుని ఇటువైపు తిరిగి "పోకిరివాడులా రా" అని అనేసింది. కానీ అప్పుడు చూస్తే ఒక్క బాబాయి లేడు. 10 బాబాయిలు కూడా అక్కడ లేరు. వాళ్ళందరూ గట్టు మీద కూర్చున్నారు. నేను ఒక్కడే అక్కడ ఉన్నాను. నేను ఆశ్చర్యపడిపోయేశాను. ఇంద్ర కూడా ఆశ్చర్యపడేసింది. "హారి నువ్వు పిడుగు" అంది. "నా పేరు బుడుగు, నువ్వే హరి పిడుగు" అని చెప్పాను. "పోకిరి పిల్లాడా" అంది. "నువ్వే పోకిరి పిల్లాడా" అని చెప్పేశాను నేను. "మరి నన్ను 2 జడలని ఎందుకు పిలిచావు" అంది. "నీకు 2 జడలు ఉన్నాయి కదా అందుకని మళ్ళీ చెప్పేశాను." "ఉంటే నీకేమంది." "ఉంటే నీకేమంటే నాకు తెలీదు" అని చెప్పాను. "తెలియకపోతుకో ఇదిగో ఇది ఆపేసి ఇది అనేసి ఆ ఇందిర నా గుండె మీద మొట్టికాయ కొట్టేసింది. అయినా కోపం పోలేదు. అందుకని ఇలా కింద కూర్చొని ముద్దు పెట్టేసుకుంది." అప్పుడు సి జ్ఞానప్రసూనమ్మ చూడలేదనుకో, చూస్తే వెక్కిలిస్తుంది. మా బామ్మ, అమ్మ కూడా అంతే. ఒక్కోసారి సి జ్ఞానప్రసూనమ్మ చూస్తున్నప్పుడే నన్ను బంగారు తండ్రి అంటారు. అంటే పర్వాలేదనుకో, కానీ ముద్దు కూడా పెట్టేసుకుంటారు. అప్పుడు సి జ్ఞానప్రసూనమ్మ "డిల్లమ్మ డిల్లమ్మ" అని వెక్కిరిస్తుంది. అప్పుడు అమ్మ గబుక్కున దాన్ని కూడా పట్టుకొని ముద్దు పెట్టేసుకుంటుంది. "అయిందా పెళ్ళి" అని ఏడిపిస్తాననుకో అప్పుడు నేను. "ఏం బీచీలో ఈ 2 జడల పిల్ల అప్పుడేం చేసింది తెలుసా? పోకిరి పిల్లాడా, పద మీ ఇంటికి పద, మీ అమ్మతో చెప్తా నీ పని" అంది. అని నా చేయి పట్టుకుంది. మరి అప్పుడు కూడా బాబాయ్ వచ్చి నన్ను రక్షించలేదనుకో. ఎలాగా? మరి నేను చిన్నపిల్లాడిని కదా. అందుకని "సరేను ఇంటికి రా అమ్మతోటి చెప్పు" అన్నాను. అప్పుడు బాబాయ్ గబుక్కున వచ్చేసి ఏవండి ఏవండి, మీరు మా ఇంటికి రావద్దండి" అన్నాడు. "ఈ పోకిరి పిల్లాడిని వాళ్ళ అమ్మ చేత తన్నించాలి. నేను వెళ్తాను మీ ఇంటికి" అంది ఆ ఇందిర. "అది కాదండి, మరేమోనండి, నేనే వీడిని తంతానులేండి, వదిలేయండి" అన్నాడు బాబాయ్. నాకు జాలేసింది. ఇందిరకి కూడా జాలేసింది. అప్పుడేమో "పోకిరి పిల్లాడా" అని బాబాయ్ వైపు చూసి నా నెత్తి మీద జల్లకాయ కొట్టి పోయింది. అప్పుడు నేను బాబాయ్ మెడ్రాస్ రైల్లో గబగబా వెళ్ళిపోయాం.